విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది సార్, విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నదో అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ప్రభుత్వ బడులపైన సర్కారు నిర్లక్ష్యం. మధ్యాహ్న భోజన కార్మికులకు 7 నెలలుగా జీతాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన కాల్చి జీతాలు లేవంటారు పాపం. ఎన్జీటీల బదిలీలో 9,000 పోస్టులు ఖాళీ. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పనితీరుపైన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ పట్టింపు లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పుతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న 54,201 మంది వర్కర్లకు 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద వచ్చే బిల్లులు, కోడిగుడ్లు బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని ఆయన గుర్తు చేసిరు. ఇవన్నీ మరి ఇప్పుడు రైతు బంధు పైసలేమో ఒక మంత్రి గారు మింగేసిర్రు, ఆ ఖమ్మం మంత్రి గారు. ఆ రైతు బంధు పైసలు ఆయన మింగేసిరు అనేటువంటి వార్తలు వచ్చినాయి. మరి ఈ కోడిగుడ్లు, ఈ మధ్యాహ్న భోజనం పైసలు ఎవడు మింగేసి ఉంటాడు? ఈ పైసలు ఎవరు మింగేసి ఉంటారు? వీళ్ళకి ఎంతసేపు ఉన్నా నీ వాట ఎంత, నా వాట ఎంత, అంతేగాని పిల్లలకు చదువు చెప్పుదాము, వాళ్ళకు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు విద్య బోధిద్దాము, ఇట్లాంటివి లేవు. ఓవైపు వైద్యం ఇట్లా ఆగమైపోతూ ఉన్నది, ఇంకోవైపు విద్య ఇట్లా ఆగమైపోతూ ఉన్నది. ఈ రెండింటిని పట్టించుకోవట్లేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం అటు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళు కనీసం వైద్యం విషయంలో కొంచెం ముందుకు పోయారు. ఇక లాస్ట్కు దిగిపోయే ముందల మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకొని కొంత చేసేటువంటి కార్యక్రమం చేసిరు వాళ్ళు, ఆడికో ఈడికో. కానీ ఇక ఈయన మొత్తం వచ్చిన కాడ నుంచి ఇక మన హిల్స్ రెడ్డికి అప్పచెప్పే కార్యక్రమాలు, వసూల కార్యక్రమాలు, అవి ఇవి తప్ప, వసూలు దందాలు తప్ప ఏవి కూడా ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా ఎక్కడ కనపడతలేదు ఈ 7 నెలల్లో. ఏదో అట్లా నామకే వాసి పోయినావా, కూర్చున్నావా, అధికారులను కూర్చోబెట్టి రకరకాలుగా ఏదో డిస్కషన్ చేసినావా, అంతే.